ఇప్పుడు కృష్ణ గారు వెంటనే అడిగితే డేట్లు ఏమొస్తారు అని నేను కృష్ణ గారిని అడిగితే వెంటనే కొంచెం గ్యాప్ ఇవ్వండి అన్నీ మీకే చేస్తాను అని అన్నారు ఆయన. మరి ఏం చేస్తాను, కృష్ణరాజు గారిని అడుగుతాను. మరి కృష్ణరాజు గారితో చేస్తున్న తర్వాత నేను 6 నెలల్లో తీసేస్తానండి సినిమా, అనుకున్న వాళ్ళు 6 నెలలు కాపీ కావాలంటున్నారు అని చెప్పాను మా డిస్ట్రిబ్యూటర్స్. అలాగేలేండి మీరు కృష్ణరాజు గారిని అడిగి, భారతి అని ఒక ఆవిడ ఉన్నారు, మన తెలుగు పిక్చర్లు చాలా చేశారు ఆవిడ, కన్నడంలో ఎక్కువ. అని విష్ణువర్ధన్ గారు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు లవ్ చేసి. మా పిక్చర్ టైంలోనే వాళ్ళు ఆర్సరీ హిల్స్ మేము అవుట్డోర్కి వెళ్తే ఆయన బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చి మెడ్రాస్ నుంచి అక్కడికి వచ్చి మా అందరినీ పరిచయం చేసుకుని, మాకు ఎంగేజ్మెంట్ ఉంది రేపు పొద్దున్న మెడ్రాస్లో రమ్మని వాళ్ళు పిలవనాకు వచ్చాడు ఆయన ఆర్సరీ హిల్ స్టేషన్కి తిరుపతి దగ్గర. తర్వాత వెళ్ళాము, కలిసాము. ఆవిడ హీరోయిన్. ఆ సినిమా ఒకటి బాగానే ఆడింది. కాస్టింగ్ రెమ్యునరేషన్ తక్కువ అందరికనే. అప్పుడు రెమ్యునరేషన్ సినిమా టిక్కెట్లు కూడా తక్కువ అండి, అప్పుడు కూడా చాలా తక్కువ. 100 రూపాయలుగా అవుతుంటే 100 రూపాయలతోటి వారం రోజులు బతికి ఆ రోజులు ఆనందంగా. ఇప్పుడు అలా కాదు, మీరు 10,000 కూడా ఉండవండి మనకు సాయంత్రానికి. ఆ రోజుల సినిమా పరిశ్రమ అలా ఉండేది. చాలా హ్యాపీగా ఆ రోజుల్లో అలా ఉండేది అంతే. తర్వాత పుట్టింటి గౌరవం బాగా పేరు వచ్చింది డిస్ట్రిబ్యూటర్లో. మళ్ళీ ఒకే రక్తం, మళ్ళీ కృష్ణరాజు గారు మళ్ళీ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళని ఒకే రక్తంలో. తర్వాత సిస్టర్ సెంటిమెంటు గొడవ అన్నీ ఉన్నాయి దాంట్లోనే, అది తీసాం. ఒకే రక్తం టైంలో ప్రభాకర్ రెడ్డి గారు జయప్రద అనే ఒక అమ్మాయి, ఆవిడకి 20 ఏళ్ళు కూడా లేవు ఆ రోజుల్లో. ఆవిడ కాకినాడలో బిట్ సీన్స్ 2-3 తీసి టెస్ట్గా ఉంటాయని ప్రభాకర్ రెడ్డి గారు తీశారు. వాళ్ళకి తెలుసున్న ఫ్యామిలీ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు తీస్తే ఆ అమ్మాయి రషిస్తూ నేను చూస్తానండి బాగుందట అమ్మాయి అని ప్రభాకర్ రెడ్డి గారిని అడిగితే, ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన 4 క్యాన్స్ ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సీన్స్ ఎడిటర్స్ ఇమ్మంటే ఇచ్చారు. మేము చూసి ఈవిడ నాకు నచ్చిందని ఫస్ట్ మా డిస్ట్రిబ్యూటర్లు చెప్పాను, కథ చెప్పేశాను. కృష్ణరాజు గారు అన్నారు, నేను ఎత్తుగా ఉంటాను దిట్ట అలా అది, కానీ మరి అమ్మాయి కొంచెం సైజు తక్కువ ఉంటుంది కదా. సైజు తక్కువ అన్న ఫేసు మనం సినిమా తీసేటప్పుడు కెమెరామెన్ టేకింగ్స్ అన్నీ కూడా షార్ట్లు విడివిడిగానే తీస్తారు కదా, అన్నీ మొత్తం తీయరు కదా. అమ్మాయి అందంగా ఉందా, కళ్ళు బాగుంది, ఇది ఉంది. మళ్ళీ ఈ సినిమా మొదలెట్టి అన్నపూర్ణ వాళ్ళు 10 నెలల దాకా రిలీజ్ చేయను, మీరు తీసుకోండి 5-6 షెడ్యూల్ వేసే అన్నారు. అనేటప్పటికి కృష్ణ గారు ఓపెనింగ్కి పిలిచి, పిసి రెడ్డి గారు కూడా అమ్మాయి సన్నగా ఉంది, కృష్ణరాజు అంత ఉన్నాడు, సూట్ అవ్వరేమో వీళ్ళిద్దరూ అదే దాన్ని అంతమంది రోజు అంటుడు. అలా ఉండగా ఈ లోపల కృష్ణ గారు స్విచ్ ఆన్ పిలిచాను, నా హీరో కదా ఆయన. స్విచ్ ఆన్ పిలిస్తే ఈ అమ్మాయిని చూశారు అప్పుడే. రాజేశ్వరి విలాస్ క్లబ్ అనేది హీరోయిన్ లేక అల్లలాడుతున్నారు 2 నెలలుగానే, నేనే హీరోని అని ఆయన ఫోన్ చేయించేశారు నాగిరెడ్డి గారికి. అక్కడే వాళ్ళు ఎదురుకుండా వాహినిలోనే ఉన్నాను, విజయ గార్డెన్లో నాగిరెడ్డి గారు ఉన్నారు. వస్తే నాగిరెడ్డి గారు అమ్మాయిని ఒకసారి షార్ట్ మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే ఒకసారి వచ్చి వెళ్ళమనండి చూస్తామని. సో అప్పుడప్పుడు ఏదో బ్రేక్ ఏదో వచ్చింది, అమ్మాయిని వెళ్ళి చూసి కృష్ణ గారు నాకు ఓకే అని చెప్పేయటం. వాళ్ళ మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే అని వాళ్ళు ఓకే చేసుకుని అమ్మాయికి అడ్వాన్స్ ఇచ్చేశారు. ఎప్పుడైతే అడవి రాముడి సినిమాలో ఈవిడికి వేషం వచ్చేసింది, అది మాది 4 రోజులు షూటింగ్ కూడా అవ్వలేదు ఇప్పటికి. అలా ఆ రోజుల్లో అలా జరిగి అయ్యేటప్పటికి ఈ లోపల సిరిసిరిమ ఒకటి ఇంకొకటి అవుతుంది 3. వీళ్ళు అనేటప్పటికి ఒక్కసారి అందరూ నిద్రించే వాళ్ళందరూ ఏదో హీరోయిన్ దొరక్క ఎదురు చూస్తున్న వాళ్ళగా కంగారు పడిపోయి ఇంకొక 2 సిరిసిరిమ విశ్వనాథ్ గారు డైరెక్టర్ అని అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇంకొక సినిమాకి ఇచ్చారు. నా సినిమా ఏంటంటే మా 10 నెలల దాకా నాకు గ్యాప్ లేదు డిస్ట్రిబ్యూషన్, అంటే థియేటర్ సర్కిల్స్ లేవు. అంటే ఆ టైంలో ఇస్తే చాలన్నారు, మీరు వెళ్ళినా 5-6 నెలలు పడుతుంది కదా అని మా డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. అంటే ఇప్పుడు ఈ లోపల అడవిరామ 45 రోజులు తీసి రిలీజ్ చేశారు, సూపర్ హిట్. తర్వాత సిరిసిరిమ హిట్. ఏమైనా 3 సినిమాలు వచ్చేసినాయి, 3 సినిమాలు బాగా ఆడేసినాయి. అదే ఇంకా లాస్ట్ కృష్ణరాజు గారిది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అనుకుంటాను, అది సినిమా గుర్తులేదు నాకు, ఏదైతే వెళ్ళండి సినిమా. అప్పుడు ఆ సినిమా వెళ్ళేటప్పటికి, ఇది రిలీజ్ అయ్యేటప్పటికి జయప్రద అంటాం మేము థియేటర్ రౌండ్స్కి వెళ్ళేటప్పటికి. జయప్రద హీరో 3 ఆటలో హీరోయిన్ అయిపోయి వెలిగిపోయి ఉన్నది. ఆ అమ్మాయిని చూడనాకే జయప్రద గారిని చూడాలంటే జనం మాస్ కూడా వచ్చి ఆ సినిమా ఎప్పుడో 50 రోజులు ఆడింది, 10 వారాలు ఆడేసింది.
కృష్ణరాజు కూడా ఇమేజ్ పెరిగింది అప్పటికే. అంతా టోటల్గా టీమ్ బాగా సెట్ అయింది. ఫ్యామిలీ డ్రామా, సిస్టర్ సెంటిమెంట్ అవన్నీ. పిసి రెడ్డి గారు ఫ్యామిలీ డ్రామాలు బాగా తీస్తారు ఆయన, నో డౌట్. టోటల్గా ఆ సినిమా 50 రోజుల సినిమా అనుకున్నాం. మెయిన్ స్టేషన్స్ 10 వారాలు.